18 సంవత్సరాలలోపు పిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడునని టౌన్ సీఐ ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మైనర్ బాలలకు మరియు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ సీఐ ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ ఎక్కువగా 18 సంవత్సరాల్లో పిల్లలు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, తల్లిదండ్రులు గమనించి పిల్లలకు వాహనాలను ఇవ్వద్దని, అచ్చిరాని డ్రైవింగ్లతో వారితో పాటు తోటి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కావున తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అంజయ్యతో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు ఒకవేళ బండి ఇచ్చినట్టయితే సెక్షన్ 180 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్, ఇది మాకు సొంతంగా చేస్తున్నది కాదు పోలీసు వాళ్ళు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 180 ప్రకారం మీరు ఎవరైనా తల్లిదండ్రి తెలిసి గాని తెలియక గాని, నీ కొడుకు గాని నీ కొడుకు ఫ్రెండ్ గాని ఎవరైనా గాని బండి నడుపుకుంటూ పోలీసులకు దొరికినట్టయితే మీ తల్లిదండ్రుల మీద కేకే నగర్ ఇట్లాంటి వాళ్ళు మీరు చూడండి, ఇప్పటి వరకు అంటే గత 10-15 సంవత్సరాల నుండి మన జగిత్యాల టౌన్ లో జనాభా ఎంత పెరిగింది, సైకిల్ మోటార్లు ఎన్ని పెరిగినాయి, అది ఎంత స్పీడ్ గా పెరిగినాయి. పెద్ద పెద్ద సైకిల్ ఇంతకు ముందు ఎక్కువ మంది వాడేది ఏంటి, స్కూటర్లు వాడుతుంది. అది ఎంత ఉరికినా కానీ 20-30 కిలోమీటర్లు గంటకు పోకపోతుండే, అంతేనా కదా. కానీ ఇప్పుడు పొరగలు నడిపే బండి ఇట్లా దానికి కిక్కు కొట్టుడు కూడా లేదు. అప్పుడు కిక్కు కొట్టాలంటే 15 నిమిషాలు పడుతుండే బండి స్టార్ట్ కావాలంటే, అటు అంపి ఇటు అంపి. ఇప్పుడు ఏంటి, ఇట్లా వస్తాగానే అది అవుతుంది, గుర్రం అంటుండు 2 సెకండ్లలో అది 100 స్పీడ్ గా పోతుంది. అది స్పీడ్ గా పోయేసరికి అటు ఇటు కాగానే అయిపోతుంది. కానీ ఆ స్పీడ్ కు తగ్గట్టు మన దగ్గర రోడ్లు ఉన్నాయా? అదే చిన్న రోడ్లు, ఇంతకు ముందు ఆ రోడ్డు మీద 50 మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినట్టయితే దయచేసి దరఖాస్తు ఇవ్వండి పోలీస్ స్టేషన్ లో, వాళ్ళని కౌన్సిలింగ్ చేద్దాము, లేదనంటే మిగతా సంగతి చేయడం జరుగుతుంది. అర్థమైందా? కానీ అనవసరంగా మీరు బండ్లు ఇచ్చినట్టయితే మీరు ఇప్పుడు కోర్టు పోతారు. ఎవరెవరికి మీదైతే ఇప్పుడు కేసులు బుక్ అయినాయో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కోర్టుకోవాల్సిందే. ఇప్పుడు సంతోషంగా ఉంటుందా మీరు కోర్టుకోవాలంటే? చెప్పండి. టైము వానితోటి కేటాయించడానికి ప్రయత్నం చేయండి మీ అబ్బాయితో. అర్థమైందా? కాలేజీలో పోయి అడగండి, వారానికి ఒకసారి నా కొడుకు వస్తున్నాడా లేదా కాలేజీకి రెగ్యులర్ గా, లేదంటే కాలేజీ పేరు చెప్పి సినిమాకు డుమ్మా కొట్టి, కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాకు పోతున్నాడా, సిగరెట్లు తాగుతున్నాడా, ఇంకెట్ పోతున్నాడా అని వెరిఫై చేయండి. ఇది అర్థమైందా? అందుకే అది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి ఈ అవాంఛనీయ సంఘటనల్ని మనము అరికట్టాలనంటే పోలీస్ వ్యవస్థతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు గవర్నమెంట్ లో ఉన్న ఇంకా వివిధ రకాలైన మనకు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేసినట్టయితే మనం వీటిని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే మనకు రోడ్లు చిన్నగా ఉన్నాయి, పోలీసులు ఒక్కళ్ళే చేస్తే కాదు. మీరు అనుకుంటారు కావచ్చు పోలీసు వాళ్ళకు పని లేదా, మేము ఇంట్లోనే ఉన్నాము, నా కొడుకు ఏదో ఇంకా సంతోషపడి ఏదో బండిస్తే అట్లా తిరగడానికి పోతే మా మీద కూడా కేసు పెడతారా, పోలీసు వాళ్ళకి ఏం పని లేదా అని అనుకోవచ్చు. కానీ చట్టం అట్లా ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ అంటే వెర్రి బెత్తలు వేస్తా ఉన్నారు స్టూడెంట్స్. అమాయకులైన తల్లిదండ్రులను మభ్యపెట్టి వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేసి బండ్లు కొనియకపోతే నేను చనిపోతా, లేకపోతే నేను బడికి పోను, నేను కాలేజీకి పోను అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకు ఒక చట్టాల మీద అవగాహన లేక పాపము బతుకుదేరు కొరకు దుబాయ్ పోయి, ఇక్కడ తల్లి ఉంటది, తండ్రి ఏమో దుబాయ్ లో ఉంటాడు. సో తల్లిని బెదిరించి ఇక్కడ బండి కొనుక్కొని ఇవన్నీ ఇలాంటి ఒక పనులు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైతే మైనర్ ఉన్నాడో అతనికి మీరు బండి కొనిచ్చినా గానీ, మైనర్ ఉంటే అతని పేరు మీద బండి రిజిస్ట్రేషన్ అవుతుందా? కాదు, మీ పేరు మీద అవుతుంది. ఆ బండి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రం జైలుకు పోతారు. సెక్షన్ 180 మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 3 and 4, 3 and 4 ప్రకారం తల్లిదండ్రులు బాధ్యులవుతారు, తల్లిదండ్రులు జైలుకు పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కొడుకు ఏదో బండి ఇచ్చినది, అతను 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నది అనుకోండి,